హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ. Best. It is useless labor. So this material world is going on the system of chewing the chip. Just like a person, he has done very good business, amassed money. హరే కృష్ణ. అందరికీ ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలి శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామిని. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురు దీనతారిణం పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము ఉపోద్ఘాతము చదువుకుంటున్నాము. నిన్న చర్చించుకున్న అంశాలు మీకు ఏమైనా గుర్తుంటే 2-3 పాయింట్లు అందరూ చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు, ఓ అర్జున, నన్నే స్మరించుచు నీ విద్యుక్త ధర్మమైన యుద్ధమును నునరింపుము. నీ కర్మలను నాకే అర్పించట ద్వారా మరియు నీ మనోబుద్ధులను నా యందే నిలుపుట ద్వారా నీవు నన్ను నిస్సందేహముగా పొందగలవు అని చెప్తున్నారు. భగవద్గీత 8వ అధ్యాయము 7వ శ్లోకం నుండి ఇది భావము. ఈ విధంగా ఎవరైనా సరే తమ విద్యుక్త ధర్మాన్ని చేస్తూనే అంటే విడవమని ఎన్నడూ కృష్ణుడు బోధించలేదు. ఎందుకంటే జీవించడానికి ప్రతి ఒక్కరికి కర్మ చేయుట అవసరము. కాబట్టి వాళ్ళకు నిర్దేశించిన ఏదైతే వాళ్ళ గుణకర్మ రీత్యా అయితే వైశ్య ధర్మము, శూద్రులైతే శూద్ర ధర్మము, బ్రాహ్మణులైతే బ్రాహ్మణ ధర్మము, వాళ్ళ యొక్క గుణకర్మ రీత్యా వాళ్ళు నిర్వహించాలి. దేన్ని వదిలిపెట్టకూడదు. కానీ నన్ను స్మరించుచు మీ విద్యుక్త ధర్మాన్ని నిర్వహించండి అని చెప్తున్నారు. ఈవెన్ చాలా ఉదాహరణలు ఇచ్చారు. పొలంలో పనిచేసే రైతైనా సరే, శ్రామికుడైనా, వర్తకుడైనా, పాలకుడైనా, ఎవరైనా అత్యున్నత వర్గం చెందిన వారైనా వాళ్ళ స్వధర్మాన్ని విడవని అవసరం లేదు. వాళ్ళ విద్యుక్త ధర్మంలో నెలకొనినప్పుడు కూడా శ్రీకృష్ణునే స్మరించవలను అని చెప్తున్నారు. ఈ విధంగా సదా శ్రీకృష్ణుని నామమును కీర్తించుట మాత్రమే ప్రతి ఒక్కరూ అభ్యసింపవలనని శ్రీ చైతన్య మహాప్రభు వారు కూడా చెప్తున్నారు. ఈ చైతన్య మహాప్రభు బోధనలకు శ్రీకృష్ణ భగవాని బోధనలకు భేదం లేదు. సదా నన్నే స్మరించండి అని చెప్పిన దానికి రెండిటికి. కాబట్టి
ఆధ్యాత్మిక స్థితి యందు నామముకు నామికి భేదం లేదు అని తెలుసుకున్నాము. అంటే భగవంతుని నామముకు భగవంతునికి ఎటువంటి తేడా లేదు. కనుకే ఈ కలియుగంలో కలికాలే నామరూపే కృష్ణావతారే. భగవంతుడు కలియుగంలో నామరూపంలో అవతరించారు. కనుకనే భగవానుని సదా 24 గంటలు స్మరించుటను అభ్యసింపవలను. అతని నామమును కీర్తిస్తూ మరియు దానికి అనుగుణముగా మన కర్మలను మలుచుకొనుట ద్వారా నిరంతరము మనం అతనిని స్మరింపగలుగుదుము. ఈ విధంగా శ్రీల ప్రభుపాదుల వారు మనకు ప్రాక్టికల్ గా అంటే ప్రతిరోజు 24 గంటలు భగవంతుని ఎలా స్మరిస్తూ సేవలు చేయాలనేది మనకు నేర్పించారు. వారి యొక్క అనుగ్రహంతోనే కృష్ణ చైతన్యం అనేది ప్రతి ఒక్క జీవి హృదయంలో నిద్రాణమై ఉన్న కృష్ణ చైతన్యము మేల్కొనపడబడుతుంది అన్నమాట. ఇది ఏ విధంగా సాధ్యపడగలదు అనే దానికి ఒక భౌతికమైన ఉదాహరణ ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు ఉదాహరించారు. ఒక వివాహిత స్త్రీ పరపురుషుణ్ణి ఆకర్షింపబడినచో వారు ఎల్లప్పుడూ వారినే స్మరిస్తూ తమ గృహ కలాపాలను చాలా చక్కగా నిర్వహిస్తారు. తమ భర్తకు అందుకు ఎవరికి అనుమానం లేకుండా. అదే విధంగా మనము మన పరమప్రియుడైన శ్రీకృష్ణుని గురించి నిరంతరము స్మరించుచు అదే సమయమున మన భౌతిక బాధ్యతలను కూడా చాలా చక్కగా నిర్వర్తించవలను అని చెప్తున్నారు. ఇక్కడ కావాల్సింది దృఢమైన ప్రేమ భావన. శ్రీకృష్ణ భగవానుని యందు మనము దృఢమైన ప్రేమ భావనను కలిగి ఉన్నచో విద్యుక్త ధర్మములను నిర్వహించుచునే దేవాది దేవును స్మరింపగలుగుదుము. కనుక మనం అట్టి ప్రేమ భావనను వృద్ధి చేసుకోవాలని శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ అర్జునుడు యుద్ధయోధుడు. ఆ యుద్ధం అంటే చాలా భీకరమైన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా నన్ను స్మరిస్తూ యుద్ధం చేయమని చెప్తున్నారు. ఇక్కడ ధ్యానం ఉపదేశించలేదని ముఖ్యంగా చెప్తున్నారు. ఈ కలియుగంలో ధ్యానం అసలే సాధ్యపడదు. అప్పటి యుగాల్లో వాళ్ళు చాలా శక్తిమంతులు. ధ్యానంలో ఎలా కూర్చోవాలి అని నేర్చుకోవడం కోసమే 8 సంవత్సరాల సమయం పడుతుందంట. ఎన్ని వేల సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేసేవారు. కానీ ఈ కలియుగంలో అది అసాధ్యము. అల్పాయుష్యులు, అల్ప శక్తి గలవారు, అల్ప మేధస్సులు ఆయన కలియుగ జనులకు కలియుగ ధర్మం హరినామ సంకీర్తనమే ఉద్దేశింపబడింది. స్వయం అర్జునుడే నా మనస్సును నేను నిగ్రహించలేను, గాలినైనా బంధించగలను కానీ ఈ ధ్యాన యోగము నాకు సాధ్యం కాదు అని చెప్తున్నారు. అప్పుడు భగవానుడు ఏం చెప్తున్నారంటే అధికమైన శ్రద్ధతో సదా నా భావనలో నేను నిలిచి వింటున్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. నన్నే తన యందు స్మరించువాడును నాకు దివ్యమైన ప్రేమయుక్త సేవను చేయువాడు నాకు మానవుడు యోగులందరికంటేను మిక్కిలి సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టి వాడై ఉన్నాడు. యోగులందరిలో అతడే అత్యున్నతుడు. ఇదియే నా అభిప్రాయం అని శ్రీకృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. 6వ అధ్యాయము ధ్యాన యోగం 47వ శ్లోకంలో. ఈ విధంగా భగవాను గురించి సదా స్మరించుట వారే సర్వోన్నత యోగి, సర్వోన్నత జ్ఞాని మరియు సర్వశ్రేష్ఠుడైన భక్తుడై ఉన్నారు. ఇంకా మరణకాలంన ఈ విధంగా సాధన చేసిన వారు తప్పకుండా భగవంతుని స్మరింపగలరు. దానికి వారు భగవాను యొక్క దివ్యమైన ప్రేమయుక్త సేవ యందు తప్పక సంపూర్ణంగా శరణు పొందవలను అని చెప్తున్నారు. మనోబుద్ధులు నిరంతరం భగవానుని స్మరించుట యందే నిమగ్నమైనచో సహజంగానే ఇంద్రియములు కూడా అతని సేవ యందు నిమగ్నమగును. బాహ్యములకు ఒకవేళ ఇంద్రియ కర్మల్లో మార్పు కనిపించకపోయినా వాళ్ళ హృదయంలో మార్పు కనిపిస్తుంది, వాళ్ళ చైతన్యంలో మార్పు కనిపిస్తుంది. మానవుడు ఎట్లు తన మనస్సును బుద్ధిని స్మరణయందు నిమగ్నం చేయవచ్చునో భగవద్గీత బోధించును. అట్టి నిమగ్నత మానవుని భగవద్ధామమునకు
చేర్చగలదు. మనస్సు శ్రీకృష్ణుని సేవ యందు నిమగ్నమైనచో ఇంద్రియములు కూడా సహజంగానే అతని సేవ యందు నిమగ్నమగును. ఇది మనం చదవాలనుకుంటాను. ఈ పేరా చదవాలి. 43వ పేజీలో మనము వాస్తవమునకు దేహముతో కాకుండా మనోబుద్ధులచే కర్మ చేయుచుండుము. ఎవరైనా చదువుతారా ఈ పారాగ్రాఫ్? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనము నిజమునకు దేహంతో కాకుండా మనోబుద్ధులచే కర్మ చేస్తున్నాము కనుక మనోబుద్ధులు సదా భగవంతుని స్మరించుటలో నిమగ్నమైనచో సహజముగానే ఇంద్రియములు కూడా అతని సేవలో నిమగ్నమగును. బాహ్యమునకు ఇంద్రియ కర్మలలో మార్పు కనిపించకున్నను కనీసం చైతన్యంలో మార్పు కనిపించును. మానవుడు ఎట్లు తన మనస్సును బుద్ధిని భగవంతుని స్మరణలో నిమగ్నం చేయవచ్చునో భగవద్గీత బోధించును. అట్టి నిమగ్నత మానవుని భగవద్ధామమునకు చేర్చగలదు. మనస్సు శ్రీకృష్ణుని సేవలో నెలకొనినను ఇంద్రియములు కూడా సహజముగానే అతని సేవలో నెలకొనును. ఇది ఒక కళ. భగవద్గీతలోని రహస్యం కూడా ఇదే. శ్రీకృష్ణ భగవానుని గూర్చి స్మరణలో నిరంతరం నెలకొని ఉండుట ఆధునిక మానవుడు చంద్రుని చేరుటకు ఎంతగానో శ్రమించును. తీవ్ర ప్రయత్నములను చేసెను కానీ తనను తాను ఆధ్యాత్మికముగా ఉద్ధరించుకొనుటకు మాత్రం అతడు ప్రయత్నించుటలేదు. ఎవరి కొరకైనను ఇంకను 50 సంవత్సరాల ఆయుర్దాయం మిగిలి ఉన్నచో అట్టి స్వల్పకాలమును అతడు దేవాది దేవుని స్మరించగలుగునట్లుగా అభ్యాసం చేయుట కొరకై వినియోగించవలెను. అట్టి అభ్యాసం భక్తియుక్త సేవ విధానం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మ నివేదనం. శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 23వ శ్లోకంలో చెప్పబడింది. ఈ 9 విధానాలలో అత్యంత సులభమైనది శ్రవణం. తత్వదర్శి నుండి భగవద్గీతను శ్రవణం చేసినచో అది మానవుని ఆలోచనను పరమ పురుషుని వైపునకు మార్చగలుగును. అది భగవానుని స్మరణకు తోడ్పడుతూ దేహత్యాగానంతరం మానవుడు భగవానుని సాంగత్యమునకు యోగ్యమై ఆధ్యాత్మిక దేహమును పొందినట్లుగా చేయగలుగును. శ్రీకృష్ణ భగవానుడు ఇంకనూ ఇట్లు చెబుతుండెను. అభ్యాస యోగయుక్తైన చేతస నాన్యగామిన పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయాన్. ఓ పార్థ, మనస్సును నిరంతరము నా స్మరణలోనే నిలిపి ఏమాత్రము మార్గం తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించువాడు తప్పక నన్ను చేరగలడు. భగవద్గీత 8.8లో ఇలా చెప్పబడింది. చెప్తారా మాతాజీ? మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రయత్నించండి, వివరించండి. మాతాజీ మీరు చెప్పండి మాతాజీ. ఏం కాదు, ప్రయత్నించండి, బాగా చెప్తాం. మనం ఎటువంటి కర్మలు చేస్తున్నా గానీ మనం భగవంతుని స్మరణలో ఉంటూ చేస్తుండాలని చెప్తున్నారు. సహజంగానే ఇంద్రియాలు కూడా అతని సేవలో నిమగ్నమగును. ఇంద్రియ కర్మలు మార్పులు కనిపించు. మీరు చెప్పండి మాతాజీ. మీరు చెప్పండి మాతాజీ. హరే కృష్ణ, బాగా చెప్తున్నారు మాతాజీ, చెప్పండి. మనము స్మరిస్తుంటాం కదా. ఇప్పుడు మీరు ఉదయాన్నే అదే రాత్రి గాని అట్లా అనుకుంటారు కదా, ఉదయం మంగళారతికి వెళ్ళాలి. ఏదైతే ఉదయం ఇంద్రియాలు అవే చేస్తాయి అన్నమాట.
ఎక్కువ ఏదైతే స్మరిస్తుంటామో అది చేయడానికి కూడా ఇంద్రియాలు సహకరిస్తాయి. అంటే మనస్సు కీలకం అన్నమాట. ఇంద్రియాలకు అధిపతి ఎవరంటే మనస్సు, దశేంద్రియాలకు. ఆ ఎక్కువ అడ్వర్టైజ్మెంట్లు, ప్రకటనలు ఇవన్నీ ఎందుకు ఇస్తుంటారు? మామూలుగా పదే 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 చూపిస్తుంటారు, పదే పదే వినిపిస్తుంటారు మైకులు. అవి ఎక్కువ చూడడం వల్ల అవే గుర్తుకొస్తాయి అనేసి చూపిస్తానే ఉంటారు మాతాజీ. వాటి మీదకి మనస్సు వెళ్తుంది. మనస్సు వెళ్తే ఇంద్రియాలు వెళ్ళి తీసుకుంటాయి అన్నమాట. ఈ ప్రకటనలు ఇవన్నీ ఎందుకంటే చెవులు, మన ఇంద్రియాలు చాలా షార్ప్. పదే 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 వినడం వలన మనసుకు కోరిక కలుగుతుంది అనమాట తీసుకోవాలని. అప్పుడు ఇంద్రియాలు అంటే ప్రయత్నం చేస్తాయి తీసుకోవడానికి. ఆ విధంగా శ్రవణం, ఇక్కడ మనకు 9 విధాలందు శ్రవణం ముఖ్యమైనది ఎందుకు చెప్పినారంటే చెవులు చాలా యాక్టివ్ గా పనిచేస్తాయి ప్రతి ఒక్కరికి. ఏదైతే వింటామో వాటిని చేయడానికి కూడా ప్రయత్నిస్తారన్నమాట. అవే గుర్తుకొస్తాయి, స్మరణకు వస్తాయి. కాబట్టి నిరంతరం మనం భగవాన్ స్మరణ అంటే భగవన్ నామము, భగవన్ లీలలు శ్రవణం చేయడం ద్వారా, స్మరించటం ద్వారా మనం భగవత్ సేవ కూడా చేయడానికి ఇంద్రియాలు సహకరిస్తాయి. ఒకవేళ బాహ్యానికి మార్పు కనిపించకపోయినా వెంటనే ఇంద్రియాలు ఇప్పుడు మీరు అంటుంటారు కదా, మా ప్రభుజీకి సేవలు ఎక్కువ ఉన్నాయి, వ్యాపారం ఉంది కాబట్టి టెంపుల్లో సేవల్లో నిమగ్నంగా లేకున్నారు. కానీ చింతన అయితే ఉంది కదా, నేను చేయాలి భగవత్ సేవ, నేను చేయలేకపోతున్నానే, నేను కూడా ఎప్పుడు వెళ్ళి చేయాలి, ఇవన్నీ తగ్గించుకొని భగవత్ సేవలో నా సమయాన్ని వినియోగించుకోవాలి అనే ఒక కోరిక ఉంటది కదా. ఆ చైతన్యంలో మార్పు అనేది కనిపిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. చాలా బాహ్యంగా ఇంద్రియాలతో చేయలేకపోయినా ఆయన చైతన్యంలో మార్పు వస్తుంది అనమాట. ఆ తపన, కృష్ణుడు ఆ తపన చూస్తారు, ఎంతో కొంత ప్రయత్నం కూడా చేస్తారు. ఎప్పుడైతే మార్పు వస్తుందో చైతన్యంలో, వాళ్ళ సమయాన్ని ఏదో విధంగా భగవత్ సేవలో సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళు సమయం కూడా కేటాయించుకోగలుగుతారు అన్నమాట, కొంచెం కొంచెంగా. ఆ విధంగా ఇంద్రియాలు కూడా ఏదైతే స్మరిస్తామో వాటిని ఇంద్రియాలు కూడా చేస్తాయి అని ఇక్కడ చెప్తున్నారు. అటువంటి మనస్సును, బుద్ధిని భగవానుని స్మరణయందు నిమగ్నం ఎలా చేయవచ్చునో భగవద్గీత మనకు బోధిస్తుంది. ఆ విధంగా మానవుడు ఎట్లు తన మనస్సును, బుద్ధిని భగవానుని స్మరణయందు నిమగ్నం చేయవచ్చునో భగవద్గీత బోధించును. అట్టి నిమగ్నతే మానవుని భగవద్ధామంకు చేర్చగలదు. ఈ విధంగా మనస్సు శ్రీకృష్ణుని సేవయందు నిమగ్నమైనచో ఇంద్రియాలు కూడా సహజంగానే అతని సేవయందు నిమగ్నమగును. ఇది ఒక కళ, ఇది ఒక ఆర్ట్ అని చెప్తున్నాడు. భగవద్గీత అందలి రహస్యం కూడా ఇదియే. చూడు, చాలా ముఖ్యమైనది రహస్యం అని చెప్తున్నారు. శ్రీకృష్ణుని భగవానుని గురించిన స్మరణయందు నిమగ్నమైండుట. మనస్సు ఎప్పుడు ఏదో ఒకటి దాన్ని ఆలోచిస్తుంది, అనుభూతి చెందుతుంది, ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్, కోరుకుంటుంది, అంటే చేయాలని కోరిక కలుగుతుంది. ఈ విధంగా మనస్సు 3 కార్యాలు చేస్తుంది. కాబట్టి మనస్సు చాలా కీలకం ఇక్కడ. అందుకే దాన్ని ఎప్పుడు అదేదో ఒకటి ఆలోచిస్తుంటారు కాబట్టి దాన్ని భగవంతుని ఆలోచన వైపు మళ్లించాలన్నమాట. సేవ వైపు, సేవ గురించి ఆలోచన వైపు. ఇప్పుడు మనకు పండగలు వస్తున్నాయి, సండే వస్తుంది, అట్లా ప్రతిదీ అంటే రేపు ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, ఇప్పుడు ఉదయం ప్రసాదానికి ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, భగవంతుని పూలు తీసుకురావాలి, పండ్లు తీసుకురావాలి, ఏదో ఒకటి మనము ఎప్పుడు మనస్సు ఏదో ఒకటి ఆలోచిస్తుంటుంది. దాన్ని సేవ వైపు మళ్లించాలన్నమాట. సేవ గురించి ఆలోచించడం, ఇంకెవరికి ఏ సేవలు నిర్దేశించింటే ఆ సేవ గురించి. ఉదాహరణ చెప్తారు కదా, రకరకాలైన సేవలు ఉంటాయి, పూజారి సేవ కాదు. డస్ట్బిన్లు క్లీన్ చేయడము, సింకులు క్లీన్ చేయడము, బయట కూర్చోడము, చాలా చాలా బాత్రూమ్ శుభ్రం చేయడము, ఇవన్నీ కూడా పూర్ణ సేవనే అన్నమాట. తేడా లేదు. భగవత్ సేవకు, పూజారి సేవకు కానీ, డస్ట్బిన్ క్లీన్ చేసే సేవకు కానీ తేడా లేదు. ఏ సేవ అయినా ఒకటే. అన్ని సేవలు జరిగితేనే
అక్కడ మందిర నిర్వహణం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క సేవ ముఖ్యమైనది అన్నమాట. వాళ్ళు డస్ట్బిన్ క్లీన్ చేసినప్పటికీ వాళ్ళు పూజారి సేవ చేసినట్లే, వాళ్ళు భగవంతునికి నైవేద్యం చేసినట్లే, వాళ్ళు మందిరం శుభ్రం చేసినట్లే, వాళ్ళు ప్రతి ఒక్క సేవ వాళ్ళు చేసినట్లే. వాళ్ళకి నిర్దేశింపబడిన సేవ చేస్తే మందిరంలో చేసిన మిగతా సేవలన్నీ కూడా చేసిన ఫలితం వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క సేవ ముఖ్యమైనది. అన్ని సేవలు జరిగితేనే మందిర నిర్వహణ జరుగుతుంది. అక్కడ సేవ, భగవంతుని ఆరాధన, కీర్తన, భాగవత శ్రవణ, కీర్తన అన్ని జరుగుతున్నాయంటే ప్రతి ఒక్కరి యొక్క సేవ ముఖ్యమైనది అనమాట. అది అది ప్రభు ఎప్పుడు చెప్తుంటారు, ఇది తక్కువ ఇది ఎక్కువ అని అనుకోకూడదు. ప్రతి ఒక్కటి ముఖ్యమైనదే, ప్రతి ఒక్క సేవ సమానమైనదే. వాళ్ళు ప్రతి ఒక్క సేవ చేసినట్లే. ఇప్పుడు ఇంట్లో అయితే కనుక మనం అన్ని సేవలు చేయాల్సి వస్తుంది అనమాట. వాళ్ళే వంట చేయాల్సి వస్తుంది, వాళ్ళే నైవేద్యం అర్పించాలి, వాళ్ళే పూజ చేయాలి, వాళ్ళే క్లీనింగ్ చేయాలి. ఒకవేళ ఇంట్లో ఎవరి సహకారం లేకపోతే ఒకరుంటే. అదే అందరు ఉన్నారనుకోండి, తలా ఒక సేవ చేస్తూ ఉంటే అన్ని సేవలు ప్రతి ఒక్కరు అన్ని చేసినట్లే అనమాట. భర్త తన యొక్క విద్యుక్త ధర్మం నిర్వహిస్తారు, భార్య తన యొక్క విద్యుక్త ధర్మం నిర్వహిస్తుంది, పిల్లలు వాళ్ళ యొక్క విద్యుక్త ధర్మం నిర్వహిస్తారు. ఆ విధంగా అన్ని సేవలు పూర్తవుతాయి. కానీ ఫలితం మాత్రం అందరికీ సమానం, అందరూ అన్ని సేవలు చేసినట్లే అన్నమాట. అది ఇక్కడ చెప్తుంది. సేవ అనేది మనస్సు ఎప్పుడైతే సేవ మీద నియుక్తం అవుతుందో ఇంద్రియాలు కూడా తప్పకుండా అవి చేస్తాయి. ఆ విధంగా వాళ్ళ చైతన్యం కూడా మార్పు వస్తుంది. ఒకవేళ ఇంద్రియాలతో సేవ చేసే పరిస్థితి లేకపోయినా చైతన్యంలో అయితే మార్పు వస్తుంది. ఇది ఒక కళ. ఈ విధంగా భగవంతుని స్మరణ చేస్తూ సేవలో నిమగ్నం కావడము ఇది నేర్పిస్తుంది మనకు భగవద్గీత. ఆ విధంగా వాళ్ళు తప్పకుండా భగవద్ధామం చేరుతారు. ఆధునిక మానవుడు చంద్రుని చేరేందుకు తీవ్ర ప్రయత్నములు చేశాను, కానీ తనను తాను ఆధ్యాత్మికంగా ఉద్ధరించుటకు మాత్రం అతడు ప్రయత్నించుటలేదు. ఎవరికైనాను ఇంకా 50 సంవత్సరాల ఆయువు మిగిలి ఉండినచో వారు అట్టి స్వల్పకాలంను అతడు దేవాదేవుని స్మరింపగలిగేలా అభ్యాసంకై వినియోగింపవలను. అట్టి అభ్యాసమే భక్తియుక్త సేవా విధానం. ఏదైతే అసాధ్యమో సాధ్యం కాని వాటి కోసము ఈ ఆధునిక పరికరాల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. రాకెట్లో వెళ్ళాలి కానీ అక్కడ ఉండలేరు. ఆక్సిజన్ సిలిండర్ తీసుకుని అది అయిపోతే చనిపోతారు. అలా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఏది పూర్ణంగా చేయలేరు వాళ్ళకి సాధ్యం కాదు. ఎందుకంటే అది సరైన విధానం కాదు. ఇంతకు ముందు చెప్పినారు కదా, చంద్రుడిని ఆరాధిస్తే చంద్రలోకం వెళ్తారు, సూర్యుడిని ఆరాధిస్తే సూర్యలోకం, పితృదేవులను ఆరాధిస్తే పితృలోకాలు వెళ్తారు. కానీ వాళ్ళ పుణ్యం క్షీణించగానే స్వర్గలోకంకి వెళ్ళిన వాళ్ళైనా సరే తిరిగి మళ్ళీ భూలోకంలో జన్మ తీసుకోవాలంటే ఆ బ్రహ్మ భువనార్లోక ఎక్కడికి వెళ్ళినా కూడా బ్రహ్మలోకం వెళ్ళినా కూడా పునరావర్తిన అర్జున ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రావాలి. ఎందుకంటే అక్కడ జన్మ, మృత్యు, జరా, వ్యాధులు అనేవి బ్రహ్మలోకంలో కూడా ఉన్నవి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ మేము లేటుగా వచ్చినాం, మా కృష్ణ చైతన్యం లేటుగా తెలిసింది, మా 50 సంవత్సరాల ఆయుష్ అయిపోయింది, వృధా అయిపోయింది జీవితం అని బాధపడని అవసరం లేదు. వాళ్ళు మిగిలి ఉన్న సమయాన్నైనా సరే, ఎంత ఆయువు మిగిలి ఉందో ఆ ఆయువును భగవత్ సేవలో వినియోగించుకుంటే వాళ్ళు ఆ ఇట్టి అభ్యాసాన్ని చేసినారంటే వాళ్ళు పూర్తిగా పూర్ణత్వాన్ని పొందుతారు. ఇదే భక్తియుక్త సేవా విధానము. తమకు మిగిలినట్టి స్వల్పకాలంను దేవాదేవుని స్మరింపగలిగేలా అభ్యాసమునకై వినియోగించవలను. అట్టి అభ్యాసమే భక్తియుక్త సేవా విధానం అని చెప్తున్నారు. ఇది చాలా మంచి అవకాశం అన్నమాట శ్రీ చైతన్య మహాప్రభు ఇచ్చినది. ఏ వయసులో అయినా సరే, ఎప్పుడు తెలిసినా సరే వాళ్ళు అప్పటి నుంచి చేసినా కూడా వాళ్ళు పూర్ణత్వం పొందుతారు. ఉన్నదాన్ని సద్వినియోగపరచుకోవడం ద్వారా, భగవంతుని చేయడం, ప్రాక్టీస్ చేయడం ద్వారా. ఇందులో 9 భక్తి మార్గాలు ఇచ్చారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 విధానములందు అత్యంత సులభమైంది శ్రవణం.
వినడం అన్నమాట. కాబట్టి తత్వదర్శి అయిన గురుదేవుడి నుంచి ఏదైతే వాళ్ళు ప్రామాణిక గురు పరంపరలో ప్రాక్టీస్ చేస్తున్నారో అటువంటి గురుదేవుడి నుంచి భగవద్గీతను భాగవతాన్ని శ్రవణం చేసినచో అది మానవుని ఆలోచనను పరమ పురుషుని వైపుకు మరల్చును. అది వినడం ద్వారా మనకు మనసు అది ధ్యానిస్తుంది. ఆ విధంగా మన ఆలోచనలన్నీ కూడా భగవంతుని ధ్యానించడానికి అవకాశం ఏర్పడుతుంది కేవలం వినడం ద్వారా. అందుకే శ్రవణం చాలా ముఖ్యమైనది. అది భగవానుని స్మరించుటకు సహకరించి దేహత్యాగానంతరం మానవుడు భగవానుని సాంగత్యమునకు యోగ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందినట్లుగా చేయగలదు. చూడండి ఎంత సులభంగా ఇచ్చిందో. కేవలం శ్రవణం చేసి వాటిని స్మరించుట ద్వారా దేహత్యాగానంతరం మానవుడు భగవానుని సాంగత్యమునకు యోగ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందినట్లుగా చేయగలదు. చాలా సులభ విధానం అన్నమాట శ్రవణం. ఓ అర్జున, నీ మనస్సును నిరంతరం నా స్మరణ యందే నిమగ్నం చేసి ఏమాత్రం మార్గం తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించేవారు తప్పక నన్ను చేరును. ఇక్కడ మళ్ళీ మళ్ళీ మార్గం చెప్తున్నారు భగవంతుడు. మనస్సును నిరంతరం నా స్మరణ యందే నిమగ్నం చేసి ఏమాత్రం మార్గం తప్పక నన్నే దేవాది దేవునిగా ధ్యానించేవారు తప్పక నన్ను చేరును. చాలా సులభమైన ధ్యాన విధానం అన్నమాట. ఇది కేవలం శ్రవణం చేయడం ద్వారానే మనసు స్మరిస్తుంది. ఆ విధంగా వాళ్ళు తిరిగి ఆధ్యాత్మిక దేహాన్ని పొందుతారని చెప్తున్నారు. చెప్పండి ఈ భావం వీటి నుంచి మీ అనుభవాలు, మీకు అర్థమైంది, సందేహాలు? హరే కృష్ణ. చెప్పండి మాతాజీ, కళా మాతాజీ. హరే కృష్ణ. ఎవరైనా చెప్పండి మాతాజీ. లక్ష్మీ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను బద్ధజీవులు అంటుంటారు చూడు మాతాజీ, నేను ఆ కోవలోకి వస్తాను మాతాజీ. అవి శ్రవణము ఉంటారు మాతాజీ. అంటే సెల్లిగా ఆన్ చేయడం కానీ, ఈ ఇస్కాన్ ద్వారా వచ్చేటువంటి గ్రూపులలో వినడం ద్వారా కానీ ఇవే ఎక్కువ చేస్తుంటాను మాతాజీ. ఆచరించలేకపోతున్నాను, ఆచరిస్తానని మనసు కోరుకుంటున్నాను మాతాజీ. కానీ ఎక్కువగా శ్రావణమే చేస్తూ ఉంటాను. అది ఇప్పుడు మీరు కొంచెం సంతోషం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. వాయిస్ బ్రేక్ అవుతుంది మాతాజీ, వినిపించలేదు ఇప్పుడు. వినిపించలేదా మాతాజీ? ఇప్పుడు వినిపిస్తుంది. నెట్ నాకు రాదు మాతాజీ సరిగా. బాగా చేస్తున్నారు మాతాజీ, మీరు చక్కగా ఆచరిస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. మీ అనుభవాలన్నీ చాలా చెప్పారు. చైతన్యం మార్పే మాతాజీ ముఖ్యమైనది. మీరు చెప్పారు కదా, ఒకప్పుడు ఎంతో భరాంతులకు గురయ్యేదాన్ని. మా పక్కనే ఒకరు చనిపోయినప్పటికీ కూడా నేను ఉదయాన్నే మంగళహారతికి అదే దారిలో వెళ్తున్నాను. నా చైతన్యం అంతా బాగా మారింది. భగవంతుని యొక్క రక్షణ పట్ల అంత విశ్వాసం పెరిగింది నాకు. నాలో మార్పు ఇంత బాగా వచ్చింది అని. అదే మాతాజీ, చైతన్యంలో మార్పు వస్తుంది. ఆ విధంగా చైతన్యంలో మార్పు ద్వారా రావడం ద్వారా మీరు ప్రయత్నం చేశారు కూడా. అవన్నీ ఆ భయాలన్నీ ఏం లేకుండా ఆ టైంలో మీరు రాగలిగినారంటే మీ ఇంద్రియాలన్నీ మీకు సహకరించాయి కదా, మీరు చేయగలిగారు కూడా. మనసు నాలో నాకు తెలియకుండా వచ్చిన మార్పు మాతాజీ అది. అదే మాతాజీ, చైతన్యంలో మార్పు వస్తే ఇంద్రియాలు కూడా చేస్తాయి. ఒకవేళ ఇంద్రియాలు చేయలేకపోయినా చైతన్యంలో అయితే మార్పు వస్తుంది కదా, అది చెప్పేది ఇక్కడ. చైతన్యం నందైతే మార్పు కనిపిస్తుంది. తర్వాత వాళ్ళ ఇంద్రియాలు కూడా మార్పు, చేసే కర్మలు కూడా మారిపోతాయి అన్నమాట. ఎప్పుడైతే వాళ్ళ మనోబుద్ధుల్ని నిరంతరం భగవాను స్మరణలో నియుక్తం చేస్తారో. చేయాలన్న తపన, ప్రయత్నము దాన్ని కూడా భగవంతుడు చూస్తారు. పూర్తి చేయలేకపోయినా కూడా దాన్ని కూడా స్వీకరిస్తాడు.
భావగ్రాహి జనార్దన అంటారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. భక్తిరసామృతంలో దీనికి సంబంధించి రిలేటెడ్ గా ఒక సంఘటన చెప్తారు ప్రభుపాదుల వారు. ఒక బ్రాహ్మణుడు ఆ తనకు అనుకూల పరిస్థితులు ఉండవు భగవంతునికి నైవేద్యం చేసి పెట్టడానికి. అప్పుడు ఆయన మానసికంగా నదిలో స్నానం చేసి కూర్చొని ధ్యానం చేస్తారనమాట. ఏ విధంగా భావన చేస్తారంటే, నేను ఇప్పుడు భగవంతునికి ఒక బంగారు పాత్ర తీసుకొని అందులో నెయ్యి వేసి జీడిపప్పు వేసి పాయసం చేస్తున్నాను, పరమాన్నం చేస్తున్నాను, బాగా చక్కగా అన్ని వేసి, అంటే బెల్లము అన్ని రకరకాలన్నీ వేసి శ్రద్ధగా చేసి పెడతారనమాట. చేసి ఆయన అర్పించే ముందర ఇది వేడిగా ఉందో ఏమో, భగవంతునికి కాలుతుందో ఏమో, ట్రై చేద్దాం, వేలు పెట్టి చూద్దాం అనేసి వేలు పెట్టి చూస్తారు. అయ్యో కాలుతుంది అని ఆయన భావనకే, ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఆయన చెయ్యి వేడెక్కి అంటే ఎర్రగా అయిపోయి కాలిపోతుంది అనమాట. అంటే ఎంత ఫీల్ అవుతున్నారు అతను బాగా చేసి పెట్టాలని. దాన్ని భగవంతుడు స్వీకరించారనమాట. భగవంతుడు వైకుంఠంలో నవ్వుతున్నారు. లక్ష్మీదేవి అడుగుతుంది, ఏం స్వామి నవ్వుతున్నారు అని. అక్కడ చూడు, నా భక్తుడు ఎంత చక్కగా ధ్యానంలో కూర్చొని నా కోసం నైవేద్యం వండి పెడుతున్నారు. అతని భావనలో అతని అది కాలుతుందా లేదా అని చూస్తేనే అతని శరీరం దాన్ని స్వీకరించింది. అవును కాలుతుంది ఇది అని. అంత నిమగ్నమై అతను ధ్యానిస్తూ చేస్తున్నారు అనేసి అతని కోసం విష్ణుదూతను పంపించి అతను తీసుకొస్తారు వైకుంఠానికి. అంటే ఎంత భగవంతుడు భావగ్రాహి జనార్దన, భావాన్ని గ్రహిస్తారు. మనం చేయలేకపోయినా మన యొక్క తపన్ను, మన భావాన్ని కూడా స్వామి స్వీకరిస్తారంట చేసినట్లుగానే. కలియుగంలో ఒక బెనిఫిట్ ఏంటంటే, ఏదైనా చెడ్డ కార్యము శరీరంతో చేస్తేనే చేసినట్లు. మనసులో తలుచుకున్న చెడు కార్యము అది పాపం కిందికి రాదనమాట. ఒకవేళ ఏదైనా మంచి కార్యము, భగవంతుని సేవ మనసులో అనుకున్నా కూడా అది చేసినట్లే అంట, శరీరంతో చేయలేకపోయినప్పటికీ కూడా. అందుకే చైతన్యంలో మార్పు ముఖ్యమైనది అని చెప్తారు. మనసులో అనుకున్నా కూడా చేయాలని తపన, చేయలేకపోయినప్పటికీ కూడా దాన్ని భగవంతుడు స్వీకరిస్తారంట. అది ఈ కలియుగం యొక్క ముఖ్యమైన బెనిఫిట్ ఇది కూడా అన్నమాట, హరినామ సంకీర్తనంతో పాటు. హరే కృష్ణ. ఇంకెవరైనా చెప్తారా? చాలా ముఖ్యమైనది ఇది, రహస్యము, ఇది ఒక కళ అని చెప్తున్నారు. అందరు ప్రయత్నించండి. దీని గురించి ఎక్కువ చర్చించడం ద్వారా, అధ్యయనం చేయడం ద్వారా మనం ఎక్కువ లాభాన్ని పొందుతాము. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే మీరు కృష్ణ. ఇప్పుడు భావగ్రాహి జనార్దన్ అంటే గుర్తుకొచ్చింది మాతాజీ. నేను అట్లా చాలా సార్లు అనుభవించిన మాతాజీ. ఏదన్నా నేను ఎవరితో చెప్పుకోను కానీ మనసులో అట్లా ఏదన్నా కావాలనిపించినా, లేదంటే ఏదన్నా బాధ కలిగినా, ఏదైనా భగవంతుడితో చెప్పుకున్నానంటే కృష్ణుడు ఉందరా నిలబడి అది జరిగిపోయి నెరవేరుతుంది మాతాజీ. మా ప్రభు చాలా మట్టుకు ఎక్కడికి వ్యాపారం తగ్గిపోతుంది అనేసి పంపిడు కదా. నేను అనంతపురానికి ఒకసారి రథయాత్రకి వెళ్ళాలని చాలా కోరుకునేది మాతాజీ. కానీ ఇంట్లో అడిగితే అరుస్తాడేమో, వద్దంటాడే అని ఈ గవర్నీతాల దగ్గరికి వెళ్ళి గుళ్ళో అందరు వెళ్తున్నారు, నాకు చూడాలని ఉంది అని వేడుకున్నా మాతాజీ. నేను అస్సలు అడగనే లేదు, తనే పోతామని అడిగినాడు మాతాజీ. చేసినారు. నిజం. ప్రభు ఎప్పుడు చెప్తారు, మీరు డైరెక్ట్ వాళ్ళని చెప్పకండి భక్తి చేయమని కూడా. కళ్ళతో నీళ్ళు వచ్చేసినాయి మాతాజీ. ఎంత ఆనందం అనిపించింది. మామూలుగా అడిగితేనే ఒక్కోసారి వద్దుల వ్యాపారం ఇబ్బంది అవుతుంది, అందరికి కష్టం, అది ఇది ఫోన్లు చేస్తుంటారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా అని అరుస్తా అంటాడే. ఎంత బాగా అసలు తనే బొమ్మనాడు. నేను అడుగుతానే గౌరవనీయ తెలియదు అసలు ఎంత ప్రార్థించితే వేడుకుంటే చాలు, అడిగితే చాలు ఇచ్చేస్తారు ప్రభుపాద గాని అని అనిపించింది మాతాజీ. అట్లా చాలా మటుకు నేను చూసిన మాతాజీ నిదర్శనాలు. పిల్లల విషయంలో గాని, ఏదన్నా బాధ కలిగినప్పుడు గాని నేను ఎవరితో చెప్పుకోను మాతాజీ. పోయి గౌరవనీతాల ఎదురుగానే అడిగేస్తాను అన్నమాట ప్రభుపాద దగ్గర గాని. హరి బోల్. ప్రభు అదే చెప్తారు, వాళ్ళు వింటున్నారు, ఆడ వ్యక్తులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అని. అలాంటి అవును మూర్ఖులు అందరికీ చెప్తుంది, వాళ్ళకి తప్ప. నేను వేరే వాళ్ళతో చెప్పుకోవడానికి కొంచెం సంశయపడతా మాతాజీ, కానీ భక్తులతో చెప్పుకుంటే మరీ మేలే.
కానీ చెప్పుకోలేక కొన్ని కొన్ని ఎందుకో అంతంగా మరి ఏమనుకుంటారో ఏమో అని కానీ ఎందుకో ఒక్కోసారి చెప్పుకోలేనా పోయి ప్రభుపాద దగ్గర కానీ లేదంటే గవర్నీ తల్లి దగ్గర కానీ నిలబడి గుడికి పోయినప్పుడు చెప్పుకుంటాం అది. అందుకే వాళ్ళు వింటారు. ప్రభుతో మాట్లాడాలా చెప్పాలనిపిస్తుంది కానీ భయము ఎందుకో కొంచెం భయము బిడియము ఇట్లా గురువు కదా అనేది పోయి అంత చెప్పలేనా. అందుకే పోయి ప్రభుపాదతో చెప్పండి ప్రభుపాద మీరే చెప్పండి అని ఆయన చెప్పేస్తారు అది. వెరీ గుడ్. చాలా మంచి ఆ, అనుభూతి ఎక్స్పీరియన్స్ పొందినారు. మంచిది మాతాజీ, అదే చెప్తారు ప్రభుజీ. వెళ్ళి అక్కడ కోరుకోండి, మా నితాయ్ గారు సుందరులు చెప్పండి, నరసింహస్వామిని వేడుకోండి, ప్రభుపాదకు చెప్పండి, వాళ్ళు వింటారు, వాళ్ళే నెరవేర్చేది అని ఎప్పుడు అదే చెప్పేవారు మాతాజీ. మీరు డైరెక్ట్ గా ఒకవేళ భక్తిలో లేని వారికి చెప్తే వాళ్ళ అహంకారం దెబ్బతింటది, వాళ్ళు వినరు. మీరు భగవంతుని ప్రార్థన చేయండి, వాళ్ళ హృదయంలో పరమాత్మగా ఉన్నారు, వాళ్ళ హృదయంలో మార్పు తీసుకొస్తారు. మీరు ఏదైతే కోరుకున్నారో అది వాళ్ళ హృదయంలో ఆ మార్పు తీసుకొస్తారు అని. అట్లే మా తోటి కూడా మా బావ వాళ్ళు కూడా గుడికి సరిగా వచ్చేవాళ్ళు కాదు కదా అది ఫస్ట్ నుంచి కూడా సరిగ్గా ఊరికి జపం చేస్తా ఉన్నారు, భాగవతం సెట్ తీసుకున్నారా. కానీ మాకు ఎక్కువ వాళ్ళతోనే డీలింగ్ ఎక్కువ ఉంటుందా, పోయేకి ఎక్కడికి అన్నిటికీ నాకు ఇబ్బందిగా ఉంటానండి. వీళ్ళు ఎవరు ఏం సరిగ్గా పాటించారు కదా చేయరు కదా. నేను ఎన్నిసార్లు భగవంతుని వేడుకున్నాను ప్రభుపాదన అయితే. ఇప్పుడు వాళ్ళైతే రోజు గుడికి వస్తున్నారు, మంగళారతికి వస్తున్నారు, ఇద్దరు 16 మాలలు చేస్తున్నారు వాళ్ళ అమ్మతో సహా. భలే ఆనందం అనిపించింది, వీళ్ళను మార్చేసాడు ప్రభుపాద అనిపించింది మాది. అంత భలే అసలు అనుకుంటే చాలా మంది మనసులో మనం ఎవరి గురించి అనుకున్నా గానీ వెంటనే వాళ్ళలో కొంచెం కొంచెం కన్నా మార్పు తీసుకొస్తారు మన దగ్గర నితాలు ప్రభుపాద. హరి బాబు, నా కోసం కూడా అయ్యో నాకంత స్థాయి లేదు మాతోది. ప్రభుపాద అయ్యా వాళ్ళ కృప ఉన్నిందేమో అనిపిస్తుంది. వాళ్ళు కూడా మంచిగా భక్తులకి రావడానికి వాళ్ళకి కూడా ఉండాలి కదా, ఉండిందేమో అనిపిస్తుంది మాతోది. ఎంతో స్వచ్ఛమైన హృదయంతో వేడుకుంటారు కదా, వాళ్ళకి ఏదైనా అడ్డంకులు ఉంటే భగవంతుడు తొలగిస్తారనమాట. గురుకృష్ణ వాళ్ళు నాకు కూడా చాలా అడ్డంకులు ఉన్నాయి నిజంగానే, ఒక్కదాన్ని ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నా. మీ అందరూ ప్రార్థించండి, నేను నిజంగా వేడుకుంటాను. ఎప్పుడు ప్రతి ఒక్క భక్తులు వేడుకుంటేనే భగవంతుడు కరుణిస్తారు. మనకు అర్హత లేకపోయినప్పుడు కూడా వాళ్ళ కోసం ఇస్తారనమాట. అందుకే కృష్ణుడు, అర్జున నువ్వు వెళ్ళి ప్రకటించు, నా భక్తుడు ఎన్నడూ నశింపడని ఎందుకు చెప్పినారంటే, ఒకవేళ మనకు అర్హత లేకపోయినా భక్తుడు కోరుకునేందుకు కృష్ణుడు కట్టుబడి ఇస్తారనమాట. హరే కృష్ణ. మీరు ప్రార్థన చేయండి మాతాజీ మా గురించి, మా ఇంట్లో అందరూ బాగా భక్తి చేయాలి. మీరు ఆల్రెడీ అందరు చేస్తున్నారు, మేము చేయనోళ్ళము. మేము ఎక్కడ చేస్తున్నాం, ఏ సేవలు చేయడం లేదు. ఏ ప్రసాదానికి పోయినట్లు ఉంటది గుడికి రోజు. చేస్తున్నారు. మంచిగా పండగ వస్తే పూల కోసం ముందుగానే శ్రద్ధగా ఏమేమి తీసుకురావాలా అని అన్ని రెడీగా ఆర్డర్ తెచ్చి పెడతారు. మంచిగా చేస్తున్నారు. మరణ ఉంటుంది, చూస్తారు భగవంతుడు. చేయలేకపోతున్నాము, ఇంకా ఎక్కువ చేయాలనే తపన కూడా భగవంతుడు స్వీకరిస్తారు. హరి బోల్. అయితే ఉంటున్నాం అది, ఏం చేయలేకపోతున్నాం అని ఉంటుంది. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. పార్వతి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను. వెళ్ళడానికి ఎంత ట్రై చేసినా అది ఎంతో లింక్ ఏమో సరిగా రాలే, వేరే నెంబర్ వస్తుంటే మళ్ళీ హరే కృష్ణ మాతాజీ, నాకేం అర్థం కాదు. పొద్దున విన్నారా క్లాసు మహారాజ్ గ్లోరిఫికేషన్? విన్నే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. నాకు ఏదో ఈ టైంలో ఏదో సేవలకు రోజు బిజీ అయిపోతున్నాయి, క్లాస్ కు సరిగా అటెండ్ అవ్వలేకపోతున్నాయి ఏదో ఒకటి. అదే మాతాజీ పొద్దున పరీక్షిత్ మహారాజు గ్లోరిఫికేషన్ అంటుంటే నేను ఇప్పుడే జాయిన్ అయినా మళ్ళీ మధ్యలో లెఫ్ట్ అయ్యి మళ్ళీ జాయిన్ అవ్వాల్సి వచ్చింది. మీరు గ్లోరిఫికేషన్ అంటే గుర్తొస్తుంది. మీరు అన్న మాట కూడా సాక్షాత్ నారాయణ ప్రభు చెప్తున్నారు పార్వతీ మాతాజీ. మీరు అన్నారు కదా శూద్రుడిని ఓ బ్రాహ్మణులు చేసినారు మాతాజీ ప్రభు అన్నారంట పార్వతీ మాతాజీ. పార్వతీ మాతాజీ చెప్పండి, వింటున్నారు. అంటున్నారా? బాగా చెప్తున్నారు మాతాజీ, నిధి మాతాజీ. ప్రభుకు పార్వతీ మాతాజీ శూద్రుడిని బ్రాహ్మణ చేసినారంటే దేనికైనా పెట్టి పుట్టాలి అనిపించి జన్మతః వచ్చింటాయి వీళ్ళందరికీ అనిపించింది.
బాగుండేది మాతాజీ పొద్దున్న క్లాస్ అంతా గ్లోరిఫికేషన్ బాగా జరుగుతున్నాయి. వెరీ గుడ్. ఆ, ఏమంటే మనం డైరెక్ట్ గా వెళ్ళలేకపోయి యూట్యూబ్ లో వినాల్సి వస్తుంది. బాగుంది మాతాజీ. మాతాజీ పార్వతి మాతాజీకి ముందు చిన్నప్పటి నుంచి ఉంది మాతాజీ. భగవన్ నామస్మరణ, నారాయణ నామస్మరణ చేయాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి ఇంటి దగ్గర ఒక మాతాజీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి బోధించేదంట. మాతాజీకి సహజ సిద్ధంగా ఉంది కాబట్టి అటువంటి కుమారు జన్మించారు. తను ఎప్పుడు గర్భంలో ఉండగా కూడా భగవన్ నామాలే జపించేది. ఆ, చాలా శ్రద్ధా భక్తులు ఉన్నాయి మాతాజీకి. అందుకే కుమారుని భక్తుని చేయాలని ఆయనకు శిక్షణ ఇవ్వడము, ఇంటి దగ్గర భగవద్గీత చదివించడము, జపం చేపించడము, చాలా శ్రద్ధ చూపించారు. అందువల్లనే ఆయన ఈరోజు భక్తుల అవును. ఉండగలుగుతున్నారు. అవును మాతాజీ. హరే కృష్ణ. ఉమ్. హరే కృష్ణ. ఆయనకు చాలా ఇష్టము స్వీట్ అంటే. ఆయన స్వీట్ వదిలేశారంట చూడండి. సీట్ వదిలేసినారంట. నాకు అది ఆశ్చర్యమైంది. ఇంత చిన్న వయసులో వీళ్ళందరూ ఎంత మెచ్యూర్డ్గా ఉన్నారు. తపస్సు. నిజంగా మన ప్రభు చెప్తున్నారు చూడండి మాతాజీ, ఒక క్లాస్ లో సమర్థించుకుంటుంటారు మీరు అని. నాకైతే శూలాలు మాదిరి గుచ్చుకున్నాయి. నేనంతే మాతాజీ సమర్థించుకుంటుంటాను. అబ్బా లేదులే, ఈ రోజు ఇది నొప్పి వస్తుంది కదా అందుకే వెళ్ళలేదు, ఇది ఉంది కదా అందుకే వెళ్ళలేదు, ఇట్లుంటుంది నా మనసాక్షి ప్రభు చెప్తుంటే. నేను ఉమ్, కృష్ణ, మీరు కాదు, నేను సమర్థించుకునేది. ఏం లేదు మాతాజీ. ఏమో, నాకు అదే ఆశ్చర్యమైంది. ఇంత చిన్న వయసులో వీళ్ళందరికీ ఎంత డెడికేషన్ ఉంది బాబోయ్. దాన్ని ఏదోలేండి మాతాజీ, రావాలా ఏదైనా. ఏమో ప్రయత్నం చేయాలనిపిస్తుంది ఇట్లా విన్నప్పుడేమో. ఏదైనా విన్నప్పుడు మాతాజీ నిజంగా మనసు మనసు అని నేను సరిగా వినలేకపోయినా కానీ, ఈ 3 రోజుల నుంచి ఏం జరుగుతుందో క్లాస్లో లేక నేను ఆ ఈ- ఆ మనసు ఎట్లుంటదంటే మాతాజీ, ఏదైనా ఒక బాగా గంట సేపు క్లాస్ విన్నప్పుడు అందులో మేము ఇద్దరం కలిసి వింటుంటామా ఎక్కువ, మా వారు నేను. నాకేమనిపిస్తుంది అంటే, ఎంత సూక్ష్మంగా ఆయనతో కూడా చెప్తాను, చూడు ఎంత బాగా చెప్తున్నారు, ఇంకా ఇంతే కదా, ఎందుకు దీనికోసం ఇంత ప్రాకులాడడం, ఇదంతా అట్లా అన్నట్టు బాగా చెప్తాను మాతాజీ కబుర్లు. మెల్లిగా ఒక గంట అయిపోతానే, ఇంకా చిన్న ఫోన్ చేయలేదే ఏమైందంట, మొన్నటిది ఏమైందంట, పాప ఇంకా ఫోన్ చేయడం లేదు, ఫోన్ చేయలేదు, ఇట్లుంటది మాతాజీ. అది అంటారు, ఆ విన్నదాన్ని కనీసం 1% ఎక్కించుకో అన్నప్పుడు మళ్ళీ మనసు సర్దుకుంటుంది మాతాజీ. అట్లుంటుంది నా సాధన. ఈ పిల్లలు ఎంత డెడికేషన్ ఏమి అని అనిపిస్తుంది మాతాజీ. మనసు అనేది నిజంగా ఆ, సముద్రం కంటే దాన్ని ఇంకా ఎట్లా పోల్చాలో కానీ, ఒక నీటి బిందువు అంత కాదు కదా ఈ జన్మలో. ఆ కాసం దాని వంత కూడా వస్తుందో లేదని కూడా నాకే ఒక్కొక్కసారి డౌట్ వస్తుంటారు. విన్నప్పుడు చాలా, ప్రభు చెప్పినప్పుడు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఆ ప్రభు చూడు అంత బాగా చెప్తున్నారు, ప్రభు చెప్పినది ఏదైనా చేయాలి అనిపిస్తుంది మాతాజీ. కానీ చివరికి వచ్చే వరకు మనకు అనుకూలమైనదే. నిన్న ఏం సమర్థించుకున్నాం, నిన్న ప్రభు చెప్పినారు కాబట్టి జ్యోత్స్నా మాతాజీ వాళ్ళు దానికి రమ్మన్నారు, ప్రభు చెప్పారు కాబట్టి వెళ్ళాలి, అది చెప్తున్నారు ప్రభు, దానికైతే వెళ్ళాం మరి. ప్రభు మరి పొద్దున మంగళహారతి కూడా రమ్మంటున్నారు కదా రోజు, దానికేమో ఏమోలే ఈరోజు బాగాలేదు వెళ్ళలేకపోతున్నాంలే ప్రభు అట్లుంటుంది మనసు అనేది. ఇది చాలా కష్టం మాతాజీ, నిజంగా కష్టమే ఉంటుందిలేండి. అందుగా నాలాంటిది ఏమంటారు, జీవిత పర్యంతం దీనికోసం పోరాడంతో నా జీవితం అయిపోతుందేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అదేం లేదు. మీ తపన్ను కూడా స్వీకరిస్తారు. మీ శరీరం సహకరించకపోయినప్పటికీ మీ భావన స్వీకరిస్తారు. ఇప్పుడు ఇందాక ఇదే చెప్పుకుంది భావగ్రాహి జనార్దన. శరీరంతో అయినప్పటికీ చైతన్యంలో మార్పు వస్తుంది కదా. ఈ కలియుగంలో ఆ ఏదైతే సేవ చేయాలనుకున్నామో, మనసులో చేయాలనుకున్నా కూడా దాన్ని భగవంతుడు స్వీకరిస్తారంట. చెడ్డ పని మనసులో అనుకున్నా అదేం ఫలితాన్ని ఇవ్వదు. శరీరంతో చేస్తేనే ఫలితం. కానీ ఈ భగవత్ సేవ, పుణ్యకార్యాలు ఇలాంటివి మనసులో అనుకున్నా కూడా వాళ్ళు చేసిన దాని ఫలితం కిందకే వస్తుంది, శరీరంతో చేయలేకపోయినప్పటికీ కూడా. అందుకే చైతన్యంలో మార్పు ముఖ్యమైనది. అందుకే మీకు 50 సంవత్సరాలు గడిచిపోయినాయి, నేను ఇన్నేళ్ళు నాకు తెలియకపోయింది, నేను కృష్ణ చైతన్యం చేయలేకపోయినా అనే బాధ అవసరం లేదు. మీకు మిగిలి ఉన్న స్వల్ప కాలాన్నైనా సరే మీరు దేవాదేవుని స్మరింపగలిగేలా అభ్యాసంకే వినియోగించండి. అదే భక్తియుక్త సేవా విధానము. అప్పుడు మీరు పూర్ణత్వాన్ని పొందుతారు, భగవద్ధామం. ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనకు ఆశ్వాసం ఇస్తున్నారు. కేవలం శ్రవణం చేసి స్మరించడం ద్వారానే దేహం ఆధ్యాత్మిక దేహంగా మారిపోతుందని చెప్తున్నారు ఇక్కడ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఈ రోజు కన్నా నిన్న లోకనాథ్ గురించి చెప్పినాడు. నాకైతే నిన్నైతే ఇంకా హృదయం అయితే పొంగిపోయింది. అసలు ఎంత బాగా చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు. ఈ రోజు పరిస్థితి గురించి పోయిన దానికన్నా నిన్న అవునవును.
10 అవును నిమిషాలు మాతాజీ. నాకైతే ఇంకా 10 నిమిషాలు మాట రాలే అసలు హృదయం అంతా ఎంత అవునవును. ఆనందంగా అయిపోయింది. నేను కూడా గా- ఈయనతో అన్న మాతాజీ, పరీక్షిత్ మాట తీరులో ఎంతో మార్పు వచ్చింది స్టార్టింగ్ లోకి ఇప్పుడు కూడా అనుకున్నాం మేము కూడా మాతాజీ. అవును, ఎంత బాగా చెప్తున్నాడంటే నాకైతే భలే హృదయం అయితే ఇంకా పొంగిపోయింది నిన్న. పోయిపోయి ఉంటది మీకు. నిన్న ఈ పొద్దుటికి అన్న కూడా అవును ఎంత మాతాజీ. బాగా అసలు ఎంత తులువ చేస్తున్నాడంటే ఇంట్లో ఉన్నప్పుడు అంత తులువ చేస్తున్నాడు, భయంకరమైన తులువ. ఆ, నేను మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, నిన్న పరీక్షిత్ చెప్పినది విన్న తర్వాత చేద్దాం అనుకున్నా, కానీ మాతాజీ వాళ్ళ దానికి పులివెందులు పోయొచ్చే వరకే 2:30 అయిపోయింది మాతాజీ. ఈ విధంగా కలిసి అలసిపోయినట్లు అయిపోయి పడుకుంటూ పోయి బాగలేక ఇంక ఇదైపోయినాం. కానీ లేదంటే నేను అనుకున్నా మీతో మాట్లాడదాము, ఎంత బాగా చెప్పారో చూడండి అని. హరే కృష్ణ. హరే కృష్ణ. ధన్యవాదాలు, అందరూ ఆశీర్వదించండి బాగా. హరే కృష్ణ. హరి ఓం. ఆ, ఆ, ఉన్నతమైన వ్యక్తుల సాంగత్య మహిమ మాతాజీ. గురు వైష్ణవులు అందరి సాంగత్యంలో ఉండడం ద్వారా ఆయనే చెప్తున్నారు కదా, ఇంతకుముందు మాయాపూర్ వెళ్తే నాయన అక్కడ నీళ్ళలో దుంకాకు, అదే ఎగరొద్దు అని చెప్తే పోయి ఖచ్చితంగా ఆనే పోయి ఎగురుతారు. అటువంటిది ఇప్పుడు ఎట్లా మారిపోయినారు ఆయన. చెప్పిన సేవే కాదు, చెప్పని సేవ కూడా చేయడానికి ఉత్సాహంగా అన్ని సేవల్లో ముందుండి చాలా బాగా చేస్తున్నారు అని చెప్పారు. నిరంజన్ ప్రభు చెప్తుండే కదా మాతాజీ, ఒకసారి చెప్పారు నిరంజన్ ప్రభు, పరీక్షిత్ మహారాజే నిజంగాలేండి, మళ్ళీ పొరపాటు ఏమైంది కానీ మహారాజే మాయాపూర్ పోయినప్పుడు పరీక్షిత్ చిన్న పిల్లాడంట. అసలు అంత అల్లరి చూసి ఆ పరీక్షిత్తేనా ఈ పరీక్షిత్తు అనిపిస్తుందని ఎప్పుడు చెప్తాడు, సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తాడు నిరంజన్ ప్రభు. అవును. హరే కృష్ణ. హరే రాదు. ఇంకా చెప్పండి మీ అనుభవాలు. అదే ఇప్పుడు మనసులో చైతన్యం మార్పు వల్ల ఇంద్రియాలు కూడా మార్పు వస్తాయి. ఇప్పుడు ఇదే మనం ఉదాహరణ తీసుకోవచ్చు. పిల్లలు ముందు ఇంద్రియాలు ఎట్లా పనిచేస్తున్నాయి, వాళ్ళ ఇప్పుడు చైతన్యం మారడం వల్ల వాళ్ళ ఇంద్రియాలు ఇప్పుడు ఎలా పనిచేస్తున్నాయి. చాలా మంచి ఉదాహరణ పరీక్షిత్ మహారాజ్ ఉదాహరణ కదా. హరి ఓం. మనస్సులో వచ్చే మార్పు ఇంద్రియాల్లో కూడా ప్రకటన అవుతుంది. ఒకవేళ ప్రకటన కాకపోయినా కూడా చైతన్యంలో మార్పు వస్తే ఆ కనీసం చైతన్యం నందు మార్పు కనిపిస్తుంది. అది చాలా ముఖ్యమైనది అన్నమాట. ఈ భగవద్గీత మనకి ఇదే నేర్పిస్తుంది అని ఒక్కొక్కరు ఒక రకం ఉన్నారు మాతాజీ, ఒక్కరో రకం. మారుతి ప్రభు ఈ మధ్య కొత్తగా మీరు చూసింటారు కదా, ఆల్టర్ లో పూజారి సేవ చేస్తున్నారు. మారుతి ప్రభు కూడా మాతాజీ. అవును మాతాజీ. చూస్తా ఉంటే ఎంత ముచ్చటేస్తుందంటే, ఎంత అనుభవం ఉన్న వాళ్ళ మాదిరి ఆ ఫేస్ కూడా మాతాజీ, ఎటువంటి గందరగోళం ఉండదు, ఎంత నింపాదిగా నిదాన కొత్తగా నేర్చుకున్నారు కదా ఆ పిల్లలు. ఇన్ని సంవత్సరాల నుంచి పూజ చేస్తుంటే పూజ అనే వారికే కంగారు పడిపోయి హంగామా అయిపోయి మనం అని అనిపించి, నాకు ఎంత నింపాదిగా చక్కగా ముచ్చటేస్తుంది, చూడాలనిపిస్తుంది నిజంగా. ఈ పిల్లలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో నిష్ణాతులు మాతాజీ. మన టెంపుల్లో మన మధురేష్ ప్రభు శిక్షణ ఏమో కానీ నిజంగా పిల్లలందరూ కూడాను, యశ్వంత్ ప్రభు కానీ వంశీ ప్రభు ఎంత వినయం, ఎంత వినయం. ఏదైనా ఒక మాట అడిగితే జవాబు ఇవ్వడం కూడా ఎంత వినయంగా జవాబు చెప్తారు మాతాజీ. నాకైతే ఒక్కొక్కసారి వీళ్ళందరినీ చూస్తుంటే మాత్రం ఒక్కొక్కరు సుబ్రహ్మణ్యం ప్రభు కూడా మాతాజీ భలే వినయంగా ఉంటాడు మాతాజీ. అసలు ప్రొద్దున కూడా చూడండి, ఎవరి గురించి గ్లోరిఫికేషన్ ఇస్తేనో మారుతి ప్రభు గురించి అనుకుంటాను, గారు అంటున్నారు మారుతి ప్రభు గారు. సుబ్రహ్మణ్యం ప్రభు కూడా మాతాజీ. అబ్బాయి సుబ్రహ్మణ్యం ప్రభు అయితే నేను ఇంతవరకు అబ్బాయి ఇలా కళ్ళు సైడ్ కి చూడలేదు మాతాజీ. అవును అంటే మాతాజీ, అబ్బాయి కళ్ళ సాయం కళ్ళు ఎటో ఉంటాయి, కిందకే ఉంటాయి కానీ అసలు మన సాయం చూడరు మాతాజీ. పక్కకి కానీ ఇట్లా ఎదురుకు కానీ ఎవరినైనా గమనించడం కానీ అసలు అబ్బా రామ, చెప్పాలంటే మనకి కూడా ఒక క్లాసులు పెట్టుకోవాలేమో వీళ్ళందరి గురించి గ్లోరిఫికేషన్ అనిపిస్తుంది. ఎందుకంటే రోజు అబ్జర్వ్ చేసి వీళ్ళందరినీ మాతాజీ. అవును మాతాజీ, నిజంగా ఆ బిడ్డల గురించి చెప్తే ఒక రోజు చెప్తే ఇది సరిపోదు మాతాజీ. మదను ప్రభు ఒక మాట ఎప్పుడు అంటుంటారు, భక్తులను అర్థం చేసుకోవడం కష్టం అంటుంటే, నాకు స్టార్టింగ్ లో అర్థమయ్యేది కాదు. ఏమో నేను మేధావినైనట్టు వీళ్ళందరి గురించి చాలా అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు బాగా అర్థమైంది మాతాజీ. నిజంగా అర్థం కారు వీళ్ళందరూ.
మనము భౌతికంగా చూసి నేను కూడా చాలా సార్లు అనుకున్నాను ఈ రకంగా ఆ రకంగా అని అనుకున్నాను, కానీ మళ్ళీ మొహాటం లేకుండా చెప్తున్నాను. బహుశా నా నా తప్పేమో అది. కానీ ఇప్పుడు అర్థమవుతుంది మాతాజీ, నిజంగా భక్తులను అర్థం కా అవరు అవ అవ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కూడా వేస్ట్ ఏమో అని నాకు ఈ కొద్ది రోజుల్లో అర్థమవుతోంది. కొన్ని కొన్ని చూసిన తర్వాత, కొన్ని సంఘటనలు చూసిన తర్వాత, లేదు ప్రభు చెప్పేది నిజమే, మనం ప్రయత్నించడం కూడా వేస్ట్ ఏమో, అట్లా ఉంటున్నాయి మాతాజీ వాళ్ళ సూక్ష్మంగా వాళ్ళ బిహేవియర్ కానీ ఏదైనా కూడా. బాగుంది. నిన్న ఈ పొద్దు రోజు ఒకరిని గురించి ఒకరు గొప్పగా చెప్పుకోవడం వైష్ణవులు అసలు ఎంత బాగుంది వినడానికి. బాగా నచ్చి నాకైతే క్లాస్ బాగా అందులో ప్రజెంట్ ఎట్లుంది మాతాజీ, అయితే వాడింత వీడింత నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటుంటారు కదా, వీళ్ళు భక్తులు కూడా ఒకరి గురించి ఒకరు ఎంత గొప్పగా చెప్పుకుంటారు. అసలు ఎంత ఆనందంగా అంటే అంత ఆనందంగా నాకైతే క్లాస్ వింటుంది. కానీ మనకి తెలుస్తుంది కదా మాతాజీ వాళ్ళ గురించి. ఇప్పుడు ఆ పిల్లలు చెప్పబట్టి వీళ్ళ బిహేవియర్ ఇలా ఉంటదిగా, మన పరీక్షిత్ ఇలా ఉంటాడు, మారుతి ఇలా ఉంటాడు, మనకి వాళ్ళ గురించి తెలియదు కదా మాతాజీ. ఇప్పుడు వింటుంటే చూడండి ఎలా ఉందో అసలు. పరీక్షిత్ మాతాజీ ఇంతకుముందు కూడా ఎవరో చెప్పారు మనకు పైన, ఎవరు మన జట్టి సుధాకర్ ప్రభు చెప్పారు. ఏమంటారు పైన రూఫ్లో ఈ రోజు చెప్పారు చూడండి, మన యశ్వంత్ ప్రభు చెప్పిన విషయమే ఆ ప్రభు కూడా ఆ రోజు చెప్పి ఆయన కళ్ళనీళ్ల పర్యంతమైనంత పని అయింది జట్టి సుధాకర్ ప్రభు. మనం చూసి మహారాజు, మన పరీక్షిత్ మహారాజు చూసి కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారంట జట్టి సుధాకర్ ప్రభు. లక్ష్మీ మాతాజీ మీరు ఆ రోజు ఉండినారో లేదో క్లాసు, ఆ పైన అది వైర్ తీస్తున్నప్పుడు జట్టి సుధాకర్ ప్రభు అక్కడే ఉన్నారంట మాతాజీ. ఈ రోజు యశ్వంత్ ప్రభు చెప్పిన విషయం అది. ఆ గంటన్నర సేపు లోపల అదంతా చేసి పరిశుద్ధ ప్రభు కింది దిగొచ్చే వారికి స్నానంతో కంటే కూడా తడిసి ముద్దపై చెమటలు కారుతా అట్లా దిగొచ్చినారంట. 1 అవర్ పైన గాలి లేదు, వెళ్తూ అది ఏమి టార్చ్ లైట్లు పెట్టుకొని సెల్ లైట్లో పెట్టి ఆ వర్క్ చేసి వచ్చింటే ప్రభుకి కళ్ళకు నీళ్ళు వచ్చేసి ఏడ్ చేసినారని కూడా సుధాకర్ ప్రభు ఒకసారి జూమ్ లో చెప్పినారు మాతాజీ. అవును మాతాజీ, అసలు పిల్లలు ఇంత చిన్న పిల్లలు కరెంట్ పని చేస్తున్నారు ఏందని నేనైతే కృష్ణ కృష్ణ అనుకుంటూనే ఉన్నా. ఇద్దరు శ్రీహరి కూడా ఉన్నాడు మాతాజీ, శ్రీహరి పరీక్షిత్ ఇద్దరు నిచ్చెన వేసుకుంటున్నారు, ఎక్కుతున్నారు, కరెంట్ పని చేస్తున్నారు. బాబాయ్ అసలు ఎంత భయం వేసిపోయిందో. అవును, పాత హాల్లో అయితే మాతాజీ ఆ పెద్ద నిచ్చెన ఎక్కేవాడు మన పరీక్షిత్. నేను అప్పుడు చూసి నాకు కూడా అంతే మీలాగా భయం వేసేది. ఏంది ఎవరు ఆపరేంటి పిల్లలు ఎక్కుతుంటే అబ్బాయి ఏమన్నా తెలియక ఎక్కుతున్నాడేమో, సొంతంగా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాడేమో, అట్లా భయపడేదాన్ని నేనైతేను. అదే మాత అన్నిట్లో నిష్ణాతులు చేస్తున్నారు ప్రభుజీ వాళ్ళు పిల్లల్ని అంత ఇదిగా. ప్రభుజీ వాళ్ళకి ధైర్యం, కృష్ణ ఉన్నాడు, కృష్ణ పని చేస్తున్నారు, వాళ్ళకి ఏమి అవ్వదని. వాళ్ళకి మనం కొంచెం ఇదిగా ఉంటాం కాబట్టి భౌతికంగా మనకి భయం వేస్తుంటది, అమ్మ బిడ్డ ఎక్కున్నాడు, ఆ బిడ్డ ఎలా ఉంటది అని అలా భయం వేస్తుంది. ఎందుకంటే అందరని కాదు కానీ మాతాజీ, కొన్ని కుటుంబాలలో ఇప్పుడు సొంత అన్నదమ్ములకి సఖ్యత ఉండట్లేదు. ఈవెన్ ఇంత మునుపు లేదు కానీ ఈ మధ్య అక్క చెల్లెలకు కూడా కాస్త సఖ్యత లేకుండా అటువంటిది వీళ్ళు ఎంత సఖ్యతగా అంత ప్రేమగా ఉంటున్నారంటే దేనికైనా అదృష్టం అనిపించింది నాకైతే. అదే మాతాజీ, ఆ పార్వతి మాతాజీ ఎంత అదృష్టవంతురాలు, మరి ఆ బిడ్డను అక్కడ చేర్చిందంట. నిజంగా ఆమె గొప్పతనము అది చాలా, ఆమె అదృష్టం. ఆ స్వామివారు ఎప్పుడో దీవించేశారు ఆ బిడ్డని, మనం దీవించడం ఏంది మాతాజీ అల్పులము. ఏది కూడా ఊరికే రాదులేదు మాతాజీ, ఊరికే రాదు. అదే అదే హరే కృష్ణ. చాలా నైపుణ్యత గల గురువు దగ్గర కాబట్టే ఈ విధంగా వాతావరణం ఉంది మాతాజీ. బ్రహ్మచారి శతమర్కటాలతో సమానం అంట, ఒక బ్రహ్మచారి 100 కోతులతో సమానం అంట. ఇప్పుడు ఎంతమంది బ్రహ్మచారులు ఉన్నారు, ఎన్ని కోతులు ఉండాలా ఆశ్రమంలో? వాళ్ళందరినీ మెయింటైన్ చేస్తున్నారంటే మన ప్రభు ఎంత ఓపిక మీద ఉన్నారు, ఎంత ఇదిగా. అసలు ప్రభుని అంటుకుంటే మాత్రం నిజంగా మాతాజీ ప్రభుజీ ఒక్కరు ఇంత మందిని తయారు చేసి ఎంత కష్టపడి ఉంటారు మాతాజీ. మనం ఎదవది ఒక్కరిని భక్తులు చేయలేకపోతున్నాం మనం. ఆయన ఎలాంటి పెట్టుబడి లేదు, ఏమీ లేదు, తనకు పక్కన ప్రోత్సహించే వాళ్ళు లేరు. ఎంత కష్టపడ్డారో, ఎలా చేశారో. ఇక్కడ నేను బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే ఏడ్చి అల్లాడాను. అంటే తలుపులేసేస్తున్నారు, సమాధానం సరిగా ఇవ్వట్లేదు. తెప్పించడానికేమో తెప్పించాను అన్ని ఒక 40-50 బుక్స్, భాగవతము, ఇది భగవద్గీత, రామాయణం, అవి అని కృష్ణ బుక్స్, మళ్ళీ చిన్న బుక్స్ ఒక 100 దాకా తెప్పించాను. వెళ్ళిపోదాం, అపార్ట్మెంట్ లో 40 ఇళ్ళు ఉంటాయి కదా, హ్యాపీగా వెళ్ళిపోదాము. నాకు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తను మన కృష్ణ ఇది డివోటీనే, ఇద్దరం ఉన్నాం కదా, మాటలు చెప్తూ ఏదో ఇచ్చేద్దాంలే అమ్మా అని. అసలు మాతాజీ ఒక్కొక్క అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తుంటే మా అపార్ట్మెంట్ కి ఎవరో మెయిన్ ఆయన ఉంటాడంట,
వాచ్మెన్ చెప్తాడు, ఆయన పర్మిషన్ తీసుకుంటే మేము పంపించమమ్మా, పంపించడానికి లేదు. ఎప్పుడు వెళ్తుంటే హరే కృష్ణ అమ్మ అంటారు. అట్లాంటి వాళ్ళు కూడా అట్లా సమాధానం చెప్తున్నారు. వాళ్ళ మీద ధైర్యంతో నేను తెప్పించాను బుక్స్, ఎలా వెళ్ళిపోతాయా ఏంటా అని భలే భయం వేసింది మాతాజీ. చిన్నగా 2 అపార్ట్మెంట్లు, అంటే నేను అంతకు ముందు వచ్చిన అపార్ట్మెంట్ 40 ఇళ్ళు ఉన్నాయి, చాలా వరకు అక్కడే వెళ్ళిపోయినాయి. మా మేము ఉండే అపార్ట్మెంట్ ఒక 20 ఇళ్ళు దాకా ఉన్నాయి, ఇక్కడ వెళ్ళినాయి. ఇంకా స్మాల్ బుక్స్ అంటావా 20 రూపీస్ కాబట్టి ఒంగోలులో ఇక్కడ తిరుగుతూ తిరుగుతూ అట్లా ఇచ్చేసాను మాతాజీ. అప్పుడు అనిపించింది, అమ్మ బాబాయ్ ఈ బుక్స్ సేవ ఇంత కష్టమా ప్రభుజీ, మరి ఎలా ఇచ్చేసారు ఈ పిల్లలు. ఒక్కొక్కరు 1,00,000 బుక్స్ ఏదో మొన్న శివరాత్రికి ఏదో టెంపుల్ అంట 1,00,000 దాకా పోయాయంట బుక్స్. అందులో భగవద్గీత, కృష్ణ బుక్. అమ్మో బాబోయ్ ఎంత ఇదిగా చెప్పుంటారు వాళ్ళు, కొనాలి అని అంటే ఆ జనానికి ఎంత ఇదిగా చెప్పుంటారు మాతాజీ. ఒక బుక్ కొనియాలంటే మనం బాగా మొత్తం పురాణం అంతా ఎత్తినా కూడా ఈ ఆడవాళ్ళు లేదులేమ్మా మాకు ఇప్పుడు కాదు, మా వారిని అడిగి చెప్తాం. వాళ్ళ వారు ఉన్నప్పుడేమో ఆయన వద్దన్నారులేమ్మా అని అంటుండే. అబ్బా భలే కష్టం మాతాజీ. అలా బుక్స్ అమ్మేటట్టుగా పిల్లల్ని చేసి ఇంతమంది భక్తుల్ని చేశారంటే మన ప్రభు ఎంత కష్టపడి ఉంటారు మాతాజీ. మనం ఇప్పుడు మన పిల్లల్ని అంటే ప్రభు దగ్గర ఆల్రెడీ తర్ఫీదులు ఇస్తున్నారు కాబట్టి మన బిడ్డలు ఉంచుతున్నాము. కానీ ఆయనకి ఎవరు ఇచ్చిన వాళ్ళు లేరు, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. మంచి జాబును వదిలేసేసుకొని ఈ విధంగా చేస్తూ ఒక్కొక్క బిడ్డ వస్తున్నాడంటే ఆయనకు అంత ఆనందం. ఈ అబ్బాయి ఇవాళ చేరాడు, మామూలుగా వచ్చాడు అన్నా కూడా అంత ఆనందం. హరే కృష్ణ మంత్రం ఈ అబ్బాయి చేస్తున్నాడు చాలు. అట్లా మాతాజీ ఎవ్వరికి ఎల్తి లేకుండా ఆ ప్రసాదాలు పెట్టడము ఎక్కడా లేదు మాతాజీ. ఇలా మాత్రం హైదరాబాద్ టెంపుల్లో కూడా లేదు. ఆ కీర్తన చేసినంత వరకు మన భాగవతం విన్న వాళ్ళందరికీ ప్రసాదాలు అనేది లేనే లేదు అసలు. హైదరాబాద్ అబిడ్స్ వెళ్ళాను కదా, కప్పుతో ఇస్తున్నారు ఎక్కడ కూడా. అసలు ఒంగోలు అయితే అది కూడా లేదు. ఒక ముక్క ఇస్తారు, యాపిల్కాయ ముక్క గాని జాంకాయ ముక్క గాని ఒక ముక్క ఇస్తారు అంతే మాతాజీ. అంతేగాని ఇలా ప్రసాదాలు పెడుతూ వాళ్ళని దగ్గరికి తీసుకొని ఎవరు వస్తారా, ఎవరిని ఇది చేసుకుందామా అని చెప్పని వాళ్ళకి సకలం అన్ని చూసుకుంటా బిడ్డలకి చాలా గ్రేట్ మాతాజీ. అలాంటి వాళ్ళ దగ్గర వీళ్ళు శిక్షణ పొందుతున్నారంటే ఈ బిడ్డలు ఎప్పుడూ కృష్ణ పిల్లలే మాతాజీ వాళ్ళు. అది ప్రొద్దుటూరులో ఆ ప్రేమకే మాతయ్య భక్తులు బాగా ప్రభు వాళ్ళు చూపించే ప్రేమ అట్లా ఉంటది మాతయ్య అనిపిస్తుంది. మేము ఇన్ని ఏళ్ల నుంచి పోతున్నామంటే కూడా ప్రభు వాళ్ళు ఫస్ట్ లో ఇంకా ఎంత ఆప్యాయంగా చూసుకునే వాళ్ళంటే పెద్దవాళ్ళని కూడా వచ్చే వాళ్ళని ప్రతి ఒక్కరిని భగవత్ స్వరూపు మధురేష్ ప్రభు పలకరించడము, పిలిచడము, ప్రసాదం చేయడము. ఏంది మాతయ్య అసలు మేము మర్చిపోలేము అనిపిస్తుంది మాతయ్య. పిల్లల్ని పెద్దవాళ్ళని ఇంత బాగా మనం ఇంట్లో ఒక్క పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేము, ఓర్చుకోలేము చేస్తే. కానీ వాళ్ళు వాళ్ళని ఎంత బాగా అసలు కేర్ తీసుకొని ప్రతి కొంచెం ఆరోగ్యం బాగాలేకపోయినా కానీ ఎంత బాగా చూసుకుంటారో పిల్లల్ని అసలు వాళ్ళు. చాలా గొప్ప వాళ్ళు మాతది ప్రభు వాళ్ళు. హరి బోల్. మాతాజీ భక్తులు అంటే ప్రభు వాళ్ళ ప్రేమతో కట్టేసి కృష్ణునికి అప్పగిస్తారనమాట. ముందు వాళ్ళు ప్రేమగా పలకరించి ప్రసాదం పెట్టి వాళ్ళ కష్ట సుఖాలు అడిగి వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని ప్రేమతో కట్టేసి వాళ్ళని కృష్ణునికి అప్పగిస్తారు. అది ఒక అద్భుతమైన కళ. ఇక్కడ చెప్పారు కదా, ఇది ఒక కళ, ఇది భగవద్గీత ఎందలి రహస్యము. ఇవన్నీ ఆచరణాత్మకంగా మనకు ప్రభుజీని మనకి ఇచ్చినారు కృష్ణుడు. కూడా ప్రభు మధురేష్ ప్రభు మా ప్రభుతో మాట్లాడితే అడుగుతారంట మాతది, ఎట్లెట్లుంది వ్యాపారము, బాగానే ఉందా, బాగా చేసుకోండి, పిల్లలు ఉన్నారు కదా జాగ్రత్తగా చూసుకొని అని అన్ని వివరాలు బాగా చెప్తారు మాతది ప్రభు కూడా. అంటే భౌతికంగా ఉన్న వాళ్ళమే కానీ అది ఆ పరంగా కూడా ప్రభు చెప్తానే ఉన్నారు అనిపిస్తుంది. మామూలుగా ఆధ్యాత్మికంగానే చెప్పాలనే లేకుండా ఎవరికి ఏ విధంగా చెప్పాలనే దాని గురించి ప్రభు భలే చెప్తారు మాతది అసలు. అదే మళ్ళీ మీరు టెన్షన్ పడకుండా మీరు టెన్షన్ పడ్డా మళ్ళీ ప్రభు కొంచెం ఇదిగా ఉంటది కదా, వీళ్ళు మన టెంపుల్ కి వచ్చే వాళ్ళు వీళ్ళ వ్యాపార పరంగా వీళ్ళు సఫర్ అవ్వకూడదు, అందుకని మీకు చెప్తారు మాతాజీ. ఎవరికి ఎలా చెప్పాల్సింది ప్రభు వాళ్ళకి బాగా అసలు చాలా అనుభవం ఉంది మాతది. ఎంత బాగా చెప్తారు వాళ్ళకి. స్వరూప కృష్ణులకి కరుణ చాలా ఉంది, అందుకే అంత బాగా ఆకట్టుకుంటారు అందరినీ. అవును మాతాజీ. హరి హరి బోల్. అందుకే మాతాజీ ఇంత విస్తృతంగా ప్రచారం చేస్తుంది. దేశకాల పరిస్థితులను బట్టించి ప్రచారం చేయాలి కదా. ఒకేసారి 10వ తరగతి సబ్జెక్టు, డిగ్రీ సబ్జెక్టు కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పొద్దు అనమాట. ఎవరికి ఏ సబ్జెక్ట్, ఎవరితో ఏం మాట్లాడాలనో, ఎవరికి ఏది అవసరమో అలా దగ్గరుండి, అదే శిక్షా గురువు
ముఖ్యమైన వారు అనేది. ఎందుకంటే గన మనకి ఏం అవసరమో మనల్ని ప్రత్యక్షంగా చూస్తుంటారు. మన స్థితిగతులు వాళ్ళకి అర్థమవుతాయి. మన యొక్క చైతన్యము, మన స్థాయి అర్థమవుతాయి కాబట్టి మనల్ని ఎలా చేపట్టుకొని నడిపించాలో వాళ్ళకి తెలుసు. అందుకే శ్రీ వినోద ఠాకూర్ల వారు అత్యంత ముఖ్యమైన వారు శిక్షా గురువులు అని చెప్తారు. హరి గురు. చాలా ధన్యవాదాలు. సమయం కూడా అయింది. ఇంకా ఎవరైనా చెప్తారా? ఇలా మనం అధ్యయనం చేయడం అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. చూడండి, మన ఇంద్రియాలు, మన మనస్సు, మన బుద్ధి, కర్మ, మన చైతన్యము, వీటన్నిటి గురించి మనకి ఇప్పుడు కొంచెం అవగాహన కలిగింది కదా. ఒకవేళ చేయలేకపోయినా ఇంద్రియాలతో మనస్సులో చైతన్యం మార్పు వస్తే అది చేసినట్లే. అది చైతన్యం మార్పే ముఖ్యమైనది కావాల్సింది. తర్వాత వాళ్ళు ఇస్తారు. ఒకనాడు ఇంద్రియాలు కూడా ఆ సేవలో నిమగ్నం అవుతాయి. ఇంకా అలాగే ఎవరికైనా మాతాజీ ఇప్పుడు అదే మాతాజీ ఇప్పుడు కొంతమంది టెంపుల్ కి వచ్చాము, జపం చేస్తున్నాము, అదే ఆ ఆ ఆ ఉద్వేగంతో ఆ స్వామి నామం పలుకుతుంటే వాళ్ళకి అదే కళ్ళమ్మడి నీళ్లు వచ్చాయి అని చెప్పి చెప్తున్నారు కదా మాతాజీ. రోమాలు ఇట్లా నిక్కబొడుచుకున్నట్ట అట్లా అంత ఇదిగా నాకు అట్లా అట్లా జపం చేసేటప్పుడు అట్లేం అనిపించలేదు. కానీ అంటే నేను మామూలుగా ఇక్కడ నేను పూజ మన మంగళహారతి అయ్యేటప్పుడు నాకు మంగళహారతి అవుతా ఉంటది మాతాజీ. అట్లా మన ప్రభు సండే పూట పాడతారు మాతాజీ. హరే ప్రభు ఆ రోజు హారతి పాట కానీ అంతా ప్రభు పాడతారు. అప్పుడు హరే కృష్ణ మంత్రం తర్వాత వస్తుందన్నమాట. ఒక 15 minutes ప్రభు పాడతా చెప్తా ఉంటారు. అందరూ బాగా నృత్యం చేస్తూ ఉంటారు అందరూ. నాకు మాత్రం అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి మాతాజీ. ఎందుకంటే ఖచ్చితంగా గోలోకంలో ప్రభు పాడుతున్నట్టే ఉంటది మాతాజీ. ప్రభు కృష్ణ ఎదురుగా కృష్ణాన్ని చూస్తూ తన్మయత్వంతో పాడుతున్నట్టే ఉంటది. మీరు అందరూ నృత్యం కూడా అలాగే ఉంటది మాతాజీ. వీళ్ళు గోలోకంలో ఉన్నారు, అక్కడ స్వామి ఎదురుగా నృత్యం చేస్తున్నారు అని ఇక్కడ నాకు అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి మాతాజీ. విడిగా రావు. ప్రభు సండే గాని చేశారు. నేను కరెక్ట్ గా మంగళహారతులు అంటే ఒక్కోసారి ముందు వెనక అవుతుంటది. అంటే ఒక 2 lines గాని అట్లా అవుతుంటది. ఖచ్చితంగా అట్లా గాని ఉన్నానంటే మాత్రం అప్పుడు మాత్రం నాకు ఫుల్ కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి అందులో ప్రభు నృత్యం కూడా పైన స్వామి నృత్యం చేసేటప్పుడు కూడా విడిగా ఎవరన్నా పాట పాడుతున్నా నృత్యం చేసేటప్పుడు కూడా స్వామి కనిపిస్తున్నారేమో, ఆయన ఎదురుగా ఆయన నృత్యం చేస్తున్నారు అన్నట్టుగానే ఉంటది మాతాజీ. మన ప్రభు చేసినంతదిగా అంటే గురువులు వాళ్ళు ఎవరు చేయలేరు మాతాజీ. అంత లేసుగా అసలు దేవతలు గాని పైకి కాళ్ళు పైన పెట్టి నృత్యం చేసినట్టుగా ఉంటది మాతాజీ. అంటే ప్రభు కొంచెం బాడీ కూడా సన్నగానే ఉంటది అనుకోండి, అయినా కూడా ఎవరు ఆ విధంగా సన్నగా ఉన్నా కూడా అంత ఇదిగా ఎవరు ఎక్కడ అసలు గాల్లో తేలినట్టే ఉంటది మాతాజీ. ఎందుకంటే నేను ఇట్లా చూస్తుంటాను కదా, అంటే మామూలుగా జూమ్ లో చూస్తుంటాను కదా, నాకు అలాగే అప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వస్తాయి. ప్రభు పాడేటప్పుడు వస్తాయి మాతాజీ. విడిగా మాత్రం మనం ఎప్పుడన్నా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయంటే నా బాధ ఏదన్నా నేను చెప్పుకున్నప్పుడు అప్పుడు రావాల్సింటే ఏంటి కృష్ణ ఇంత పరీక్షిస్తున్నావు, ఇంకా ఎంత కాలం వెయిట్ చే అన్నట్టుగా అట్లా అప్పుడు రావాల్సిందే. కానీ ఇలా జపం చేసేటప్పుడు అలా మాత్రం రాలేదు మాతాజీ. అంటే ఇంకా రాను రాను ఇంకా నా హృదయం గట్టిగానే ఉందేమో, పాషాణం లాగా నిదానంగా ఏమన్నా వస్తుందేమో. అది మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. అదే మాతాజీ, ఇప్పుడు భక్తుల సాంగత్యంలో మనకు ఆ భక్తి అనేది వస్తుంది. భక్తుల హృదయం నుంచి, అంటే ఇప్పుడు వసుదేవుని హృదయం నుంచి దేవికి మాత హృదయంలోకి కృష్ణుడు ప్రవేశించినారు. జగన్నాథ మిశ్ర హృదయం నుంచి శచిమాత హృదయంలో ప్రవేశించినారు. అలా గురువు హృదయం నుంచి శిష్యుని హృదయంలో శ్రవణం ద్వారా, ఇలాంటి కీర్తన వినడం ద్వారా, వాళ్ళ యొక్క నృత్యం చూడడం ద్వారా అలా మనకు వాళ్ళ భక్తి, వాళ్ళ హృదయంలో ఉండే భక్తి మన హృదయంలో వస్తుంది అనమాట. కృష్ణుడు అలా ప్రకటమవుతారు. మీరు చాలా చక్కని స్థితిలో ఉన్నారు. మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. అటువంటి అనుభూతి కూడా మాకు కలగట్లేదు. మీలాగా మేము ఎప్పుడు కృష్ణ లేదు మాతాజీ, మీరు ఒక్కొక్క వీడియో పెడుతుంటే అసలు నాకు అబ్బాయి ఎప్పుడు మాతాజీ ఉత్త ప్రభుజీ పాదాలు మాత్రమే పెట్టున్నారు ఒక వీడియో. అసలు ఎలా ఉందంటే అబ్బా ఆ కాళ్ళు అసలు అదే మాతాజీ గాల్లో ఎగిరినట్టే అసలు ఆయన ఎంత ఆ నృత్యము. మరి మీరు అక్కడున్నా మీకు వచ్చేస్తున్నాయి వీడియోస్, ఎలా వస్తున్నాయి ఆ మాతాజీ? చూడు ఇవాళ మరుసటి రోజు వచ్చేస్తుంది అనుకున్నా. అట్లా మీరు ప్రతి నిమిషం ప్రభుతోనే ఉన్నారు మాతాజీ. మేమన్నా ఇంకా బద్ధజీవులాగా తయారయ్యాం. లేదు, భక్తులందరూ, చుట్టూ ఉన్న భక్తులందరూ మనకు మన మీద కృప చూపించే వాళ్ళు అనమాట.
దగ్గర లేకపోయినప్పటికీ అక్కడ దగ్గరుండే భక్తులు మన మీద కృప చూపిస్తారు. ఆహా. అది వాళ్ళు. హరే కృష్ణ. చాలా ధన్యవాదాలు అందరికీ చర్చలో పాల్గొన్నందుకు. శ్రీమద్ భగవద్గీత యథాతథంకు జై. శ్రీమాన్ మధురేష్ ప్రభుజీకి జై. శ్రీల ప్రభుపాదకి జై. అనంత కోటి వైష్ణవ బృందకి జై. సమావేశమైన బృందకి జై. హరే కృష్ణ.